ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర సర్కారుపై ఆర్థికంగా భారమున్న అమలు చేస్తున్నామని చెప్పారు. కేవలం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. విద్య, వైద్యం పేదలకు భారం కావద్దని, పేదలకు మెరుగైన విద్యను అందించడానికి 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలకు ఏదైతే స్కీమ్స్ వారికి వర్తిస్తుందో అవన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మనందరిపైన ఉంది. సో మనం ఇవన్నింటిలో కూడా కొద్దిగా ఎక్కువ ఒక 5-10% ఎక్కువ జోక్యం చేసుకుంటే డెఫినెట్లీ ఇవన్నీ స్కీమ్స్ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అయితే చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. అందరూ కూడా ఇంతకుముందు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద సరిగా ఇంప్లిమెంట్ కాలేదు. పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 400 కోట్లు డిస్బర్స్ చేస్తారు. కానీ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 900 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ప్రభుత్వము పేద ప్రజలకు వైద్యంలో ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు ఉండొద్దని చెప్పి ఒక మంచి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే విద్యలో కూడా విద్యారంగంలో కూడా చాలామంది ప్రజలు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ విద్యారంగంలో సుమారు 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే కేవలము బీద ప్రజలకు వీళ్ళందరికీ కూడా మంచి విద్య కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయాలు తీసుకుంటుంది. చాలా చోట్ల కూడా ఎక్కడైతే గురుకుల్ స్కూల్స్ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా నేను కూడా ఊహించలేదు. మా కాన్స్టిట్యూన్సీలో నిన్న 62 లక్షలు ఒక కస్తూర్బా గాంధీ స్కూల్కి ఇవ్వడం జరిగింది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అంటే ఈ మెయిన్ రంగాలలో విద్య, వైద్య ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 3000 ఇల్లు ఇవ్వడం జరిగింది. నేను అధికారులకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరైతే నిజంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి కూడా ఏదో ఒక లోన్ ఇప్పించి అక్కడ లోకల్ లీడర్స్తో మాట్లాడి వారికి ఇల్లులు ప్రారంభం చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరించాలి. ఇంతమందికి అది గ్యాస్ సబ్సిడీ అయినా అట్లాగే గృహజ్యోతి కింద 200 కరెంట్ యూనిట్ అయినా ఒక గ్రామం మొత్తం తిరగాలి అంటే ఎక్కడ కూడా డాటా మిస్ కావడానికి స్కోపే ఉండదు. సో అది కానట్టయితే నెక్స్ట్ సూపర్వైజర్ ఆఫీసర్ ఒకసారి ఓవరాల్గా చెప్పాలా. సెకండ్ టైం ఈ పుట్ ఇన్ రైటింగ్. సపోజ్ మండల్ లెవెల్లో ఆ మండల్ ఉన్నటువంటి దానికి అన్నప్పుడు మండల్ ఆఫీసర్ ఆల్సో హీ హ్యాస్ టు ఎంక్వైర్, హీ హ్యాస్ టు రిపోర్ట్ టు హిజ్ ఆఫీసర్, టు హిజ్ హైయర్ ఆఫీసర్. అంటే సూపర్వైజరీ ల్యాబ్స్ ఆల్సో that also will be counted as a lapse of the supervisor officer also. కాబట్టి ఆ స్థాయిలో ఆ ప్రపోర్షన్లో పనిచేయాలని చెప్పని నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు వివేక్ వెంకటస్వామి, జుపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బెడ్మ బోజు పటేల్, అనిల్ యాదవ్, రామారావు పటేల్, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లే వెన్నెముక అన్నారు మంత్రి జుపల్లి కృష్ణారావు. ప్రభుత్వాలు చట్టాలు చేసినా అమలు చేసేది మాత్రం జిల్లా కలెక్టర్లు, అధికారులే అన్నారు. సంక్షేమ పథకాల అమలులో అక్కడక్కడ లోపాలున్నాయని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించడానికే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఓవైపు అభివృద్ధి కొనసాగిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు మంత్రి జుపల్లి కృష్ణారావు.